అందరూ బాగున్నారండి. నా పేరు నరేష్. నేను ఎలక్ట్రీషియన్ వర్కు, వాటర్ లైన్ వర్కు చేస్తూ ఉంటాను. అంటే ప్లంబింగ్ వర్క్ కూడా చేస్తూ ఉంటాను. అయితే నేను మీకు చూపించే వీడియోలో ఇంతకుముందు నేను కరెంట్కి వాటర్ లైన్కి గాళ్ళు కొట్టిస్తున్నానని మీకు వీడియోలో అయితే చెప్పాను. అయితే అది మొత్తం గాళ్ళు కొడతాం అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది. ఈ అయిపోయిన వీడియోని నేను మీతో చూపించి మీకు షేర్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసి ఇంతకుముందు గాలి కొడుతున్నట్టుగా చూపించే కదా, ఇప్పుడు మొత్తం కంప్లీట్గా గాలి అయితే కొట్టేయడం జరిగింది. మీకు కావాలంటే నేను ఆ వీడియో క్లిప్పుని నేను మీకు ఇక్కడ చూపిస్తాను, మీరు ఆ వీడియోని చూడొచ్చు. అయితే ఇది చూసేదంటే మీరు వాటర్ లైన్ సంబంధించిన వీడియో, ఇంకా వాటర్ పైప్ లైన్ చేయలేదు. వాటర్ పైప్ లైన్ చేసిన తర్వాత కూడా నేను మీకు పెడతాను. ఇది ఇంతకుముందు కరెంటు 6 మ్యాలర్ బోర్డ్ అయితే ఉంది, దాన్ని ఇక్కడ 12 మూవ్ బోర్డ్ అయితే చేయడం జరిగింది. గతంలో ఉన్న స్విచ్ బోర్డ్ అయితే అది, ఆ బోర్డు ప్లేస్ చాలక పెద్ద బోర్డు చేయటం అయితే జరిగింది. టైల్స్ పాడవకుండా చాలా జాగ్రత్తగా అయితే దాన్ని తీసామన్నమాట. తర్వాత వచ్చేసి లోపల పక్క మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఆల్రెడీ కంప్లీట్గా వైరింగ్ అంతా అయిపోయి ఇక పాలు పొంగించుకొని వెళ్ళాల్సిన ఇల్లు అనమాట ఇది. కొంచెం మిస్టేక్స్ జరగడం వల్ల, అంటే వరద రావటం వల్ల, ఇల్లంతా పాడవటం వల్ల కొంచెం రీమోడల్ లాగా జరగడం జరిగింది. ఆల్రెడీ రీమోడలింగ్ చేసిన దానికి గాలి కొట్టి వైరింగ్ అయితే చేసేసాం. తర్వాత వరద వచ్చిన తర్వాత మొత్తం ఇల్లంతా పాడైపోయింది. దానివల్ల కొంచెం అడ్జస్ట్మెంట్లు అయితే జరగడం జరిగింది. దానివల్ల చిన్న చిన్న రీమోడలింగ్ వర్కులు మళ్ళీ రెండోసారి చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు ఆ పైపుని అలా పెడటం వల్ల ఇక్కడ గుమ్మం లేదు కాబట్టి అలా పెట్టాడు. తర్వాత గుమ్మం రావటం వల్ల ఆ కింద నుంచి ఇట్లా తీసుకొని దానికి పైనుంచి లైనింగ్ అయితే ఇక్కడ లైట్ పాయింట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఇట్లా తీసుకెళ్ళిపోయి వాష్రూమ్లోకి బల్బు ఇచ్చేసి గేజర్ పాయింట్ ఇచ్చేసి వాషింగ్ మిషన్కి పాయింట్ అనేది మనం ఇక్కడ ఇస్తాం అన్నమాట. ఇది వచ్చేసి షవర్కి సంబంధించిన లైన్. ఇది షవర్కి ఒకటానికే వాటర్ లైన్ ఉంది, కమోడు ప్లస్ ట్యాంకి ఇవన్నీ మామూలే. దీనికి సంబంధించిన లైన్ అనమాట. ఈ వాష్రూమ్లోకి రావాల్సిన వాటర్ లైన్ మొత్తం అవుట్ సైడ్ నుంచి వచ్చింది. ఇది వచ్చేసి అవతల వాష్రూమ్ ఉంది, అక్కడ నుంచి గేజర్ పాయింట్ అనమాట. అది ఇక్కడ కూల్ ట్యాబ్, వాషింగ్ మిషన్ చూపించింది మీకు ఇక్కడే. ఇక వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి వాషింగ్ మిషన్ స్విచ్ బోర్డ్ అనమాట అది, అందుకని అక్కడ కూల్డ్ వాటర్ అయితే వస్తుంది. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో ఏసీ పాయింట్ ఒకటి ఇవ్వటం జరిగింది. హాల్లో కూడా ఒక ఏసీ పాయింట్ ఉంది, ఇంకో బెడ్రూమ్లో కూడా ఒక ఏసీ పాయింట్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే గాలి కొడతం అయితే అయిపోయింది. గాలి కొట్టేసిన తర్వాత మొత్తం ఎలా ఉండితో నేను మీకు గత వీడియోలో చెప్పాను. దానికి సంబంధించిన వీడియోని ఇది. మొత్తం గాలి కొట్టేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తానని చెప్పా కాబట్టి మీకు ఆ గాలి మొత్తం చూపిస్తున్నాను. సిమెంట్ రాయి ఇది, ఎంతగా మీకు మిషన్తో కొట్టింది అయితే ఇదే. ఇక డబుల్ గార్డ్ ఉంది ఏంటి అని అనుకోపాకుండా ఈ కబోర్డులకు సంబంధించిన గాళ్ళు అనమాట. ఇది కబోర్డులకు సంబంధించింది, అటకు సంబంధించిన గాళ్ళు. నా కరెంటు గాళ్ళు అయితే ఆ పై ఎత్తులో ఉన్నది. ఇవన్నీ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చెప్పే కదండి. ఈ గతంలో ఇక్కడ రేగుల షెడ్ అయితే ఉంది, ఆ రేగుల షెడ్ తీసేసి స్లాబ్ వేయటం అయితే జరిగింది. దానివల్ల కొంచెం రీమోడల్ అనేది జరిగేది వల్ల మళ్ళీ రీమోడల్ వర్క్ చేస్తూ జరుగుతుంది. ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్కి వచ్చిన పాయింట్ ఇది. ఇక ఇది వచ్చేసి ఇది ఇంతకుముందు వాష్ ఏరియా, ఇప్పుడు అక్కడ బెడ్రూమ్ లాగా పెట్టడం జరిగింది. ఇదంతా వాష్ ఏరియా అనమాట. గతంలో వరద రాకముందు ఇదంతా వాష్ ఏరియా. వాష్ ఏరియా అంటే వాష్రూమ్ అనమాట. ఇది గేజర్ పాయింట్లు, ఈ షవర్ పాయింట్స్ మొత్తం ఈ గదిలో అయితే పెడతాం జరిగింది. ఇంతకుముందు గది అయితే కాదు, అది వాష్రూమ్ అనమాట. ఇప్పుడు అది బెడ్రూమ్ కింద మారటం వల్ల అది మొత్తం రిమూవ్ చేసి ఇక సపరేట్గా వాష్రూమ్కి మార్చడం అయితే జరిగిందనమాట. సేమ్ ఇదే సెట్టింగ్ అంతా, ఈ సెట్టింగ్ మొత్తం తీసేసి గేజర్ లైను, షవర్ పాయింట్స్ ఇవన్నీ తీసేసి అయితే లోపల మీకు కింద చూపించిన వాష్రూమ్ అయితే పెడతాం అయితే జరుగుతుంది. ఇదంతా ఏసీకి రావాల్సిన లైను, స్విచ్ బోర్డు. ఇక ఇదంతా ఫ్యాన్కి సంబంధించిన లైన్ అనమాట ఇది. ఇక ఇది వచ్చేసి ఏసీ పాయింటు. ఇక ఇక్కడ నుంచి వాష్రూమ్లోకి లైన్ అయితే వెళ్ళిపోతాయి అనమాట. గేజర్ పాయింట్లు
వాటికైతే మెయిన్స్ అయితే ఇటు నుంచి వెళ్ళిపోయి ఇక్కడ స్విచ్ బోర్డ్ అనేది వస్తుంది. గేజర్ స్విచ్ ఒకటి, లైట్ స్విచ్ ఒకటి ఇక్కడికి వస్తుంది. ఇంక ఇక్కడ నుంచి అలా లైన్ తీసుకెళ్ళిపోయి అలా గేజర్ పాయింట్ అయితే అక్కడ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక మీకు ఎదురుగా కనిపించారంటే షవర్ పాయింట్, గేజర్కి వచ్చే లైన్స్ అనమాట అవన్నీ. ఇది మీరు చూస్తున్న వాష్రూము. వెనకమాల కనపడుతుంది కథ వాష్రూము. ఇది వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్గా కడుతున్నటువంటి వాష్రూమ్ అనమాట. ఈ వాష్రూమ్లో అయితే ఇక్కడ షవర్ పాయింట్ అనమాట. ఇది హాట్ వాటర్కి షవర్కి అయితే లేదు, హాట్ వాటర్ ఓన్లీ ట్యాప్ వరకే వస్తుంది. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్కి అయితే వెళ్తుంది. ఇందాక హాట్ వాటర్ రాస్తుంది కదా, అదైతే ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్కి అయితే హాట్ వాటర్కి వెళ్తుంది. ఇన్లెట్ లోపల కూడా ఒకటి వస్తుంది. వాష్రూమ్లో ఒక గేజర్ పాయింట్ ఒకటి వస్తుంది. బయట పక్క ఒక గేజర్ ట్యాప్ ఒకటి వస్తుంది. తర్వాత ఇది కూలెట్ వాటర్ అనమాట. ఈ కూలెట్ వాటర్ని ఆ బెజ్జోలో నుంచి బయట పక్కకి లైన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. మెయిన్స్ లైన్ అన్నీ అవుట్ సైడ్ అనమాట. ఇన్లైట్ అయితే ఇదిగోండి, ఇది ప్లస్ ట్యాంక్కి ప్లస్ కనికి పాయింట్స్ అనమాట. ఈ మున్సిపాలిటీ ట్యాప్ ఇది. ఆ మున్సిపాలిటీ ట్యాప్ని ఆ కింద హోల్స్లో నుంచి అయితే అవుట్ సైడ్కి నడపడం అయితే జరుగుతుంది. ఇది మున్సిపల్ ట్యాప్. ఈ మున్సిపల్ ట్యాప్ని ఇలా తీసుకెళ్ళిపోయి అవుట్ సైడ్ హోల్ ఉంది కదా, హోల్స్లో నుంచి బయట పక్కకి అయితే తీసుకెళ్ళిపోవాలి. మొత్తం వాటర్ లైన్, పైప్ లైన్ మొత్తం అవుట్ సైడ్ రన్నింగ్. ఇది వచ్చేసి వంటగదిలోకి రావడానికి లైన్లు అనమాట. ట్యాంక్ పంపు ఒకటి, ఆ మోటార్ వేసినప్పుడు మంచినీళ్ళు పట్టుకునేదానికి పంపు ఒకటి అనమాట. అవి ఇలా తీసుకొచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ యాక్వాగార్డ్కి పాయింట్ అనమాట. యాక్వాగార్డ్ స్విచ్ బోర్డ్ అయితే ఆల్రెడీ పెట్టుంది. ఇది వచ్చేసి కిచెన్లోకి ఇక్కడ షింక్లోకి మంచినీళ్ళు ట్యాప్ ఒకటి, ట్యాంక్ పంపు ఒకటి వస్తుంది. ఇదంటే అవుట్ సైడ్. మీకు ఇందాక వాష్రూమ్లో నుంచి హోల్స్ చూపించా కదా బయట పక్క లైన్ అని, ఇదిగోండి ఇదే. మొత్తం 3 వాష్రూమ్స్ని మొత్తం కలుపుకొని ఈ బయట పక్క లైన్ అయితే చేసుకొని ఇక ఇక్కడ నుంచి పైకి అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇక పైకి ఓపెన్లో పైపులు వేసుకొని ట్యాంక్ ఒకటి బిగించాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.